నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఏపీ న్యాయ యాత్ర పేరుతో చేపడుతున్న ఈ బస్సు యాత్రకు బద్వేల్ నియోజకవర్గంలోని కాశీ నాయన మండలం అమంగంపల్లి నుంచి ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు బస్సు యాత్ర ప్రారంభించేలా షెడ్యూల్ ప్రకటించారు. ఈ యాత్ర ఇటుకలపాడు, సవిశెట్టిపల్లి, వరికుంటాల్, బాలయ్యపల్లి, నర్సాపురం, గుంటవారిపల్లి, కలసపాడు, మహానందిపల్లి, మాలపల్లి, లింగారెడ్డిపల్లి, పోరు మామిళ్ళ, పాయలకుంట్ల, బద్వేల్ టౌన్, అట్లూరు మీదుగా సాగనుంది. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఏపీ న్యాయయాత్ర పేరుతో చేపడుతున్న ఈ బస్సు యాత్రను బద్వేల్ నియోజకవర్గంలోని కాశీ నాయన మండపల్లి అమంగన్పల్లి నుంచి ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ఏదైతే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కొద్దిసేపటి క్రితమే ఏదైతే న్యాయ అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా బస్సు యాత్రను కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గనక ఇప్పటికే ఆ బస్సు యాత్రలో మీడియా సలహాదారు చైర్మన్ తులసిరెడ్డి, అలాగే వైఎస్ సునీతారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి కిల్లి కృపాకాండం రాణి మరియు కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కూడా పూర్తి స్థాయిలో ఈ బస్సు యాత్రలో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కొద్దిసేపటి క్రితమే ఆమె బస్సు యాత్ర కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మొత్తంగా అడుగడుగునా కూడా ఆమెకు పెద్ద ఎత్తున కూడా అభిమానులు అలాగే కార్యకర్తలు కూడా బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం ఏదైతే కాశీనాయన మండలం నుంచి అలాగే అమగంపల్లి నుంచి కూడా ఆమె బస్సు యాత్ర కూడా ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఇప్పటికే కాశీనాయన మండలంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆమె హార్డ్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే గనక ఏదైతే కడప ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి పైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఆమె ధ్వజం ఎత్తారని చెప్పుకోవచ్చు. అయితే రానున్న ఎన్నికల్లో మీరందరూ కూడా హంతకులకు ఓటేస్తారా లేకుంటే మాకు ఓటేస్తారా అంటూ కూడా వైఎస్ షర్మిలారెడ్డి ప్రసంగాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక హంతకుడు, అతనికి ఓటు వేయద్దంటూ కూడా పూర్తి స్థాయిలో ఆమె మాట్లాడడం జరిగింది. హంతకులకు ఓటు వేసి చట్టసభలో పంపించద్దండి అని చెప్పి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అయితే వివేకానంద రెడ్డి హత్య చేసిన వాళ్ళకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నాడని, ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహంకారమే అని చెప్పి వైఎస్ షర్మిలారెడ్డి గట్టిగా మాట్లాడడం జరిగింది. అయితే జగనన్న గారు హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఒక్కసారి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు అలాగే కడప జిల్లాలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలని కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ అన్యాయాన్ని నేను తట్టుకోలేకనే పూర్తి స్థాయిలో కూడా కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఖచ్చితంగా నన్ను అలాగే బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయజ్యోతిని గెలిపించాలని చెప్పి కూడా ఆమె ఘాటుగా వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే మొదటి సభ కావడంతోనే పూర్తి స్థాయిలో మొత్తంగా పెద్ద సంఖ్యలో కూడా ఇప్పటికే అభిమానులు అయితే కనుక చేరుకోవడం జరిగింది. వైఎస్ షర్మిలారెడ్డిని కూడా పూర్తి స్థాయిలో చూసేందుకు అయితే ఎన్నో ఏళ్లుగా కూడా ఆమె గతంలో చూసుకుంటే కనుక అటు ఓదార్పు యాత్ర అలాగే జగనన్న వదిలిన బాణం అనే కార్యక్రమాల్లో ప్రచారం చేసిన నేపథ్యంలో కూడా ఈసారి మళ్ళీ తాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడిన నేపథ్యంలో కూడా బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. అయితే ఆమెను చూసేందుకు పూర్తి స్థాయిలో అయితే కనుక అడుగడుగున ఆమెతో కరాచలం చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో అభిమానులు ఎగబడడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆమె అమగంపల్లి ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి కూడా మధ్యాహ్నానికి ఏదైతే పూర్వవెల్ల పట్టణ ప్రాంతానికి వస్తుంది, అక్కడ కూడా లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా రాత్రికి బద్వేల్ టౌన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి కూడా మొత్తంగా చూసుకుంటే కనుక 8 రోజుల పాటు కూడా మొత్తంగా 7 నియోజకవర్గాల్లో కూడా కలిదిరుగుతూ ఆమె బస్ యాత్ర అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి చోట కూడా ఏదైతే కేవలం కడప ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి వీళ్ళ ప్రసంగం అయితే మొట్టగా ఉంటుందని చెప్పి ప్రాథమికంగా సమాచారం వినపడుతుంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈసారి తనను గెలిపించాలంటూ కూడా ఆమె ప్రతి నియోజకవర్గంలో కూడా అభ్యర్థులను ఓటు వేయండి అంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే మధ్యాహ్నం జరిగేటువంటి భారీ బహిరంగ సభలో ఎటువంటి కామెంట్స్ చేస్తున్న దానిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. యామిని. టెక్నాలజీపై అవగాహన ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు